మహోన్నతుడు, మహాగణుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన ఉచిత కృపను బట్టి మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ నూతన దినముకై దేవుడు మనకిచ్చిన వాగ్దానము, ఆయన మనకి అనుగ్రహించిన కృపావార్త. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. దేవుడు మనకు మేలును అనుగ్రహించే దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు ఈ నూతన దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మనకిస్తున్న వాగ్దానం, నీకు మేలు కలుగును. నమ్ముదామండి. మనకు మేలు చేసే దేవుణ్ణి, కీడును సహితం మేలుగా మార్చగలిగిన సమర్థుణ్ణి మనం నమ్ముదాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవించెదరు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు చేస్తారో వారికి కొన్ని సందర్భాల్లో కీడు కలిగినప్పటికీ, కొన్ని సందర్భాలలో అవమానం కలిగినప్పటికీ, కొన్ని పరిస్థితులలో నష్టం కలిగినప్పటికీ, నిందలు ఎదురైనప్పటికీ దేవుడి దినాన్ని చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు మేలు కలుగును. యోసేపు జీవితంలో దేవుడు మంచి దర్శనాలు చూపించారు, కానీ తన సహోదరులు మాత్రం చాలా దుర్మార్గంగా ప్రవర్తించి దౌర్జన్యం చేసి కీడునే అతని మీదకి తీసుకొచ్చారు. అయినా యోసేపు వారు చేసిన కీడును బట్టి ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు, తన సహోదరుల్ని నిందించలేదు. దేవుణ్ణి నమ్ముకున్నాడంతే, నీతిమంతుడిగా నిలబడ్డాడంతే. ఆఖరికి ఆ పోతీఫరో భార్య రకరకాలుగా ప్రవర్తించినప్పటికీ ఏ నింద ఆమె మీద వేయలేదు. మౌనంగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన క్రియల ఫలమే చెరసాల నుండి సింహాసనం దాకా నడిపించింది, బానిసను బాదుషాగా చేసింది. ఆ యోసేపు గారు అంటారు, ఆదికాండ గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఎవరు ఎన్ని కీడులు చేసినప్పటికీ దేవుని దూత అనగా యేసుక్రీస్తు ప్రభువు ఆ కీడులన్నిటిలో నుండి యోసేపును తప్పించి ఆయన క్రియల ఫలము చేత నీతిమంతుడిగా తీర్చబడి మేలు కలిగిన జీవితమును, ఆయనకే కాదు ఆ మేలు ప్రపంచమంతటా ఆ మేలు విస్తరించేటట్లుగా ఆశీర్వదించిన గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు నిన్ను నన్ను దీవించటానికి, మీకు నాకు మేలు చేయటానికి ఈ దినాన సిద్ధంగా ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకుందాం, నీతి క్రియలు చేద్దాం. అదే పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మనం నీతి క్రియలు చేస్తే తప్పకుండా దేవుడు నీతి అనే ప్రతిఫలం ఇస్తారు, మేలు కలుగునట్లుగా చేస్తారు. ఈ దినాన మన క్రియలు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవుడు నాకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, అలా వద్దండి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మనలను మేలుతో నింపే దేవుడు. మనం నీతి క్రియలు చేద్దాం, గొప్ప క్రియలు చేద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం, యేసయ్యనే నమ్ముకుందాం. దేవుడు మనందరికీ మేలు కలుగ చేయునుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఈ వాగ్దానం స్వతంత్రించుకునే కృప అనుగ్రహించి ఆయన బిడ్డలుగా మేలుతో సంతృప్తి చెందిన వారిగా మనము ఈ లోకంలో జ్యోతుల వలె వెలుగుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.